నమస్తే అండి. ఇవాళ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్లో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం సి లాంగ్వేజ్లో బేసిక్గా ఒక సి ప్రోగ్రామ్ మీకు రాస్తాను. వాటిలో మనం ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనం ఏదైనా యూజర్ అంటే నేను ఒక పర్సన్ నేను ఏదైనా టైప్ చేసి ఇన్పుట్ ఇస్తాను. సి బేసిక్ కాన్సెప్ట్ సి ప్రోగ్రామింగ్ బేసిక్స్లో ఇవాళ మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ప్రింట్ఎఫ్, ఓకే, అండ్ స్కాన్ఎఫ్. వాటి యొక్క యూసేజ్ మనం ఎక్కడ వాడతాం వీటిని బేసిక్గా అది ఇన్పుట్ అవుట్పుట్ అని కూడా అంటున్నాం. ప్రింట్ఎఫ్ అంటే మనం యూజర్ నుంచి ఏదైనా ఇన్పుట్ ఇవ్వడానికి, స్కాన్ఎఫ్ అంటే మనం ఇన్పుట్ ఉంటే అంటే మనకు ప్రింట్ఎఫ్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయడానికి బేసిక్ థింగ్ వచ్చి ఫార్మాట్ స్పెసిఫైయర్ అని, ఫార్మాట్ స్పెసిఫైర్ స్ట్రింగ్ అని, ఆర్గ్మెంట్ లైక్ format, a type of format specifier, okay, and argument list అంటే it should be either string అండి, మనం స్ట్రింగ్ తీసుకుంటాం వీటిని, అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ షుడ్ బి ఏ వేరియబుల్ నేమ్, అంటే ఏ వేరియబుల్ మనం యూజ్ చేస్తున్నామో వాటి యొక్క వేరియబుల్ నేమ్ని. ఈ సింటాక్స్ మనం గుర్తుపెట్టుకున్నామంటే ఏదైనా ఒక ప్రింట్ఎఫ్ కానీ ఒక ఇన్పుట్ ఇవ్వడానికి అదే మనం ఒక ప్రోగ్రామింగ్ యొక్క ఇన్పుట్ని ఈ విధంగా స్పెసిఫై చేస్తాం. ఫార్మాట్ స్పెసిఫైయర్ యాజ్ ఎ స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ వేరియబుల్ నేమ్. ఈ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకున్నామంటే చాలా ఈజీగా మనం ఒక ప్రోగ్రామింగ్ యొక్క ఇన్పుట్ మనకు ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనుకున్నా చేయొచ్చు. ప్రింట్ఎఫ్ అనేది బేసిక్గా మనకు అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఇది ఎందువల్ల అంటే మనకు అవుట్పుట్ యూజర్కి చూడటానికి. అండ్ స్కాన్ఎఫ్ అనేది బేసిక్గా ఒక ఇన్పుట్ మనము ఫ్రమ్ యూజర్ ఎండ్, అంటే ఒక కీబోర్డ్ యూజ్ చేసి మనము ఒక ఇన్పుట్ ఇస్తాము. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, మనము ఆ అవుట్పుట్ ప్రింట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఓకే, ఇది అయింది సి బేసిక్స్. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్లో ప్రింట్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ యాజ్ ఎ స్ట్రింగ్, ఇట్ షుడ్ బి అంటే దీన్ని డబుల్ కోట్స్లో మనం ఉంచుతాము. మళ్ళీ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఆర్ ద వేరియబుల్ నేమ్, అంటే ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనొచ్చు, దాని వేరియబుల్ నేమ్ కూడా మనం అనుకోవచ్చు. ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా సులభంగా రాసేయచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇన్పుట్ అవుట్పుట్ ప్రోగ్రామ్కి. మీకు ఒక సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నేను రాస్తున్నాను చూడండి. యాష్ ఇంక్లూడ్ అంటే స్టాండర్డ్ లైబ్రరీ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. అంటే నేను ఇక్కడ ఇది స్పెసిఫై చేయడం వల్ల ఏదో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ నేను యూజ్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది విత్ ఇన్ ద ప్రోగ్రామ్. అండ్ ఇంట్ మెయిన్, ఓకే, నేను మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాను. ఇంట్ అంటే ఏంటిది? కీవర్డ్ అంటాము, మనము వీటిని కీవర్డ్ అంటాము, ఓకే. అండ్ నేను ఓపెన్ బ్రేస్ చేసి తర్వాత ఒక స్టేట్మెంట్ని నాకు ప్రింట్ అవ్వాలి, దట్టు క్యారెక్టర్స్. సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్, సి ప్రోగ్రామింగ్ బై క్యూ ట్యుటోరియల్స్ బజ్ అనే వర్డ్ని నేను ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. సో మరి ఇక్కడ రిటర్న్ 0 అని కూడా మెన్షన్ చేస్తున్నాను. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అది మన ఇష్టం. రిటర్న్ 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని, రిటర్న్ 1 అంటే అన్సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని కూడా మనం భావించవచ్చు. సో ఇది ప్రోగ్రామ్ అండి. దీంట్లో మీకు క్లియర్గా చెప్తాను నేను నాకు అవుట్పుట్ ఏం కావాలి. ఇది యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇట్స్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ని ఎనేబుల్ చేయడానికి ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే సి లాంగ్వేజ్లో ఇది యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఇంట్ అనేది యూజ్ చేస్తాం. ఇంట్ అంటే ఒక కీవర్డ్ అంటే, అండ్ మెయిన్ ఫంక్షన్ అంటాం. మెయిన్ని ఫంక్షన్ విచ్ డజన్, ఇది ఏ వాల్యూ రిటర్న్ చేయదు.
మన ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ అంటే ఈ యొక్క ఫంక్షన్ని ఆ స్టేట్మెంట్ని క్లోజ్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ యూజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, జస్ట్ క్యారెక్టర్స్ అండి. సో ప్రింట్ఎఫ్ అనే లైబ్రరీ ఫంక్షన్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఫంక్షన్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ ప్రింట్ఎఫ్ అనే దాంట్లో డబుల్ కోట్స్ యూజ్ చేసి సి ప్రోగ్రామింగ్ క్యూ ట్యూటోరియల్స్ బజ్ అని అవుట్పుట్గా నాకు ప్రింట్ అవ్వాలని నేను ఇచ్చాను. ఇది ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి నాకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే సి ప్రోగ్రామింగ్ క్యూ ట్యూటోరియల్స్ బజ్ అనే అవుట్పుట్ నాకు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఒక విషయం రిటర్న్ 0 అని నేను మెన్షన్ చేశాను. రిటర్న్ 0 అంటే ఏమీ లేదు, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్కి రిటర్న్ 0 యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేయకపోయినా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ వేరాజ్ నేను రిటర్న్ 1 అని యూజ్ చేశాను, 0 తీసేసాను, 1 యూజ్ చేశాను. రిటర్న్ 1 అంటే అన్సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని అర్థం. సో ఈ విధంగా బేసిక్గా నాకు అవుట్పుట్ ఈ ప్రింట్ అవ్వాలని నేను ఇది యూజ్ చేశాను. సరే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చేస్తాను, దాంట్లో ఇన్పుట్ అవుట్పుట్ లైక్ స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ రెండు ఎక్కడ నేను ఏ విధంగా అది యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. ఫస్ట్ అదేంటంటే ప్రోగ్రాము ఇంటీజర్స్ అనమాట. నాకు ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, అందుకోసం ఈ ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. hash into standard dot h standard input output library function and int main అనేది యూజ్ చేశారు. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు. తర్వాత నాకు int test ఇంటిజర్ టెస్ట్ నేను ఇక్కడ లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, ఇంటీజర్. ఓకే, ఇప్పుడు నా ప్రింట్ఎఫ్లో అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లైబ్రరీ ఫంక్షన్ యొక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎంటర్ అండ్ ఇంటీజర్ అని డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఇది నాకు అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో యూజర్ అంటే నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎంటర్ అండ్ ఇంటీజర్ అనే టర్మ్ నాకు డిస్ప్లే అవుతుంది. అప్పుడు నేను ఒక ఇంటీజర్ని ఎంటర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సరే, ఇంటీజర్ నువ్వు ఎంటర్ చేసావు, మరి ఇన్పుట్ ఏమి ఇవ్వగలవు? స్కాన్ఎఫ్. ఓకే, హియర్ మనము ఏం చేస్తున్నామంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఇందాక మీకు చెప్పాను ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అని. ఆ టర్మ్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. %d అంటే ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ యాజ్ ఎ స్ట్రింగ్, %d అంటే ఫర్ ఇంటీజర్స్కి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ వేరియబుల్ నేమ్ అంటే టెస్ట్ ఇంటీజర్ అని. ఇక్కడ వేరియబుల్, ఇది ఒక వేరియబుల్, ఇది కీవర్డ్, ఇది వేరియబుల్ టెస్ట్ ఇంటీజర్ అని నేను వాడాను. సో అది ఇక్కడ మెన్షన్ చేస్తాను. అది సెమీకోలన్ యూజ్ చేసి ఎండ్ చేస్తాను. తర్వాత నాకు అవుట్పుట్లో నెంబర్ అనేది ఇంటీజర్గా ఉండాలి అండ్ వేరియబుల్ అనేది టెస్ట్ ఇంటీజర్ వేరియబుల్ అనేది నాకు తర్వాత ప్రింట్ఎఫ్ యూజ్ చేసి నేను మెన్షన్ చేస్తున్నాను నెంబర్ ఈక్వల్ టు %d అంటే వి ఫార్మాట్ స్పెసిఫైర్ యాజ్ ఎ స్ట్రింగ్ అని అర్థము. మరి టెస్ట్ ఇంజనీర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అర్థమవుతుందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను రిటర్న్ 0 అనేది యూజ్ చేయొచ్చు లేదా వద్దు, అది నాకు సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ కావాలంటే నేను ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదండి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో నేను ఏమేమి యూజ్ చేశాను, ఏది ఇన్పుట్ యూజ్ చేశాను, ఏది అవుట్పుట్ యూజ్ చేశాను. ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఫంక్షన్స్ని సి లాంగ్వేజ్లో ఉంటుంది. తర్వాత మెయిన్ యూజ్ చేశాను. ఇంట్ అంటే కీవర్డ్, ఇందాక చెప్పాను. ఇంట్ అంటే కీవర్డ్, మెయిన్ ఫంక్షన్ యూజ్ చేశాను. తర్వాత ఓపెన్ బ్రాసెస్. ఇక్కడ ఇంట్ టెస్ట్ ఇంటీజర్ కీవర్డ్ విత్ ద వేరియబుల్.
ఓకే, ఏ డేటా టైపు అంటే ఈ టెస్ట్ ఇంటిజర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ మెన్షన్ చేసిన వేరియబుల్ని నాకు ఇక్కడ ఇన్పుట్లో అవుట్పుట్లో 2 చోట్ల నేను మెన్షన్ చేయాలి. printf ఎంటర్ an ఇంటిజర్, ఇది నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఒక ఇంటిజర్ ఎంటర్ చేయమని నాకు ఈ డిస్ప్లే రావాలి. నెక్స్ట్ scanf, నేనేం ఇన్పుట్ ఇస్తున్నాను, %d అంటే ఇంటిజర్, ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాము యాజ్ ఎ స్ట్రింగ్. %d అంటే ఇంటిజర్కి వాడతాము. అండ్ వేరియబుల్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ టెస్ట్ అండ్ టెస్ట్ ఇంటిజర్. అండ్ మళ్ళీ printf నెంబర్ ఈక్వల్ టు %d అండ్ టెస్ట్ ఇంటిజర్ కామా టెస్ట్ ఇంటిజర్ అని యూజ్ చేస్తారు. రిటర్న్ 0. నాకు ఇది అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్లో మీరు తీసుకున్నారంటే నేను ఎంటర్ అండ్ ఇంటిజర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే రావాలి. ఈ విధంగా మీకు డిస్ప్లే వస్తుంది. ఇంటిజర్ అంటే నాకు 4 అని ఇచ్చాను. ఓకే, అండ్ నెంబర్ అనేది ఏమన్నాను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇంటిజర్ ఈక్వల్ టు %d అంటే ఈక్వల్ టు నెంబర్. సో నా అవుట్పుట్ ఏం చూపిస్తుంది అంటే తర్వాత ప్రింట్ స్టేట్మెంట్లో నెంబర్ ఈక్వల్ టు 4. సో ఈ విధమైన అవుట్పుట్ నాకు రావాలి. నేనే ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, printf అంటే నా అవుట్పుట్, ఇది అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఇంటీజర్ అని నాకు వస్తుంది. నేను యూజర్గా నేను ఏం చేయాలి, ఒక లెటర్ని ఎంటర్ చేయాలి. నేను 4 ఎంటర్ చేశాను. అంటే 4 అంటే స్కాన్ఎఫ్లో నేను ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చాను. ఇట్ షుడ్ బి అండ్ %d it should be integer and test integer variable name and format specifier string and printf number equal to %d. అంటే ఈ నెంబర్ అనేది ఈక్వల్ టు %d అండ్ టెస్ట్ ఇంజనీర్ యూజ్ చేశాను. అంటే నాకు అవుట్పుట్గా ఏమొచ్చింది, ఎంటర్ చేసింది 4 అండ్ ద నెంబర్ షుడ్ బి 4. సో రిటర్న్ 0 అన్సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్. 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ యూజ్ చేస్తాము, అన్సక్సెస్ఫుల్ అంటే 1 అనేది యూజ్ చేస్తాం, రిటర్న్ 1. సో ఈ విధంగా మనము సి బేసిక్స్లో ఇన్పుట్ అనేది ఏంటి, అవుట్ ఇది ఇన్పుట్ కింద, ఇది అవుట్పుట్ కింద, printf అనేది అవుట్పుట్ స్టేట్మెంట్, scanf అనేది ఇన్పుట్ స్టేట్మెంట్గా ఇక్కడ మనం యూజ్ చేసాము. ఓకే, ఇప్పుడు మరి నాకు ఓకే ఈ విధంగా మనము ఇన్పుట్ అవుట్పుట్ అనేది సి ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాము. తర్వాత నేను మరొక టాపిక్ ఏంటంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు బేసిక్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఇందాకే చెప్పాను, ఇందాక ప్రోగ్రాంలో యూజ్ చేశాను. %d, %c, %f ఇది ఇంటిజర్స్కి యూజ్ చేస్తాం. ఇక్కడ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం, క్యారెక్టర్, ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఏదో డెసిమల్ అనే దానిలకు మనము ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనేది తీసుకున్నామంటే మనకు ఆ ఫ్లోట్, క్యారెక్టర్, మరి తర్వాత మీకు డౌట్ వస్తుంది స్ట్రింగ్కి ఏది యూజ్ చేస్తాం, %s అంటే వీటిని స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్గా మనం యూజ్ చేస్తుంటాం. అండ్ మరొకటి ఉంది %u అన్అసైన్డ్ అండ్ అన్సైన్డ్ ఇంటిజర్. అన్సైన్డ్ ఇంటిజర్ అనే దానికి ఇది మనము స్పెసిఫిక్గా యూజ్ చేసుకుంటాం. అండ్ %ld అంటే లాంగ్, %ld అంటే లాంగ్ ఇంట్ ఫార్మాట్ అనే దానికి %ld అనేది మనం స్పెసిఫై చేస్తాం. సో ఈ విధంగా ఏదన్నా మనము ప్రోగ్రామ్కి printf అన్నాను, ఆర్ scanf అన్నాను, ఫార్మాట్ స్పెసిఫైయర్
ఓకే, అండ్ వేరియబుల్ నేమ్ ఆర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఆర్గ్యుమెంట్ లిస్ట్. సో ఇవి %d అంటే ఇంటిజర్, %c అంటే క్యారెక్టర్, %f అంటే ఫ్లోట్, %s అంటే స్ట్రింగ్, %u అంటే అన్అసైన్డ్ ఇంటిజర్. %LD అంటే లాంగ్ ఇంట్ ఫార్మాట్. సో ఏ ప్రోగ్రామ్ అయినా మనం రాసేటప్పుడు ఈ టర్మ్స్ మనం ఇది ఇంటీజర్కి యూజ్ చేస్తాం. %d అంటే, %c అంటే క్యారెక్టర్, %f అంటే ఫ్లోట్, %s అంటే స్ట్రింగ్, u అంటే అన్అసైన్డ్ ఇంటీజర్, LD అంటే లాంగ్ ఇంట్ ఫార్మాట్. ఇవి మనం గుర్తుపెట్టుకున్నామంటే ఏదైనా ప్రోగ్రాంలో మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇది ఈ టైప్ ఆఫ్ మనకు ఇన్పుట్ని ఇది యాక్సెప్ట్ చేయాలి అనే దానికి స్పెసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫర్దర్గా నా వీడియోస్ మీకు సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.